నిజంగా ఒక అడుక్కునేవాడు కథ చెప్తే ఎవరైనా వింటారా? ఇది హెరోయిన్, ఇది ఫ్యాంటనిల్, ఏది కావాలా? ఏది బాగుంటుంది? అంకుల్, మా నాన్నకి ఆ పిండి ప్యాకెట్లు ఇవ్వద్దండి అంకుల్. మా నాన్న నన్ను రోజు కొడుతున్నాడు. రే కొన్న కొడుక ఎల్లెక్కడి నుంచి. రేయ్, నీ అబ్బా నాకు అడిగినంత పెద్దడు అయ్యబ్బే. అమ్మా, నువ్వు ఉండుంటే ఇలా అయ్యిండేది కాదు కదమ్మా. నీవెలాంటి పరిస్థితిలో ఉన్నా ఎవరైనా ఆపదలో ఉంటాడు, కాపాడు పండు. మళ్ళీ ఆ పిండి ప్యాకెట్లు తాగి పడిపోతే మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? మీరు ఇలాగే ఉంటే బాబుకు చదివించడం కాదు, జబ్బు చేస్తే బతికించడం కూడా కష్టమైపోద్ది. ఏంటే బతకడం? నాలా బతకలేడా రాజులా? ఫు, నా కొడుకుని ఇంటింటికి తిరిగి కుక్కలాగాని బతికేస్తాను కానీ నీలాగా మాత్రం బతికించను రా. అమ్మా, మత్తు మనశ్శాంతికి మార్గం కాదు, అది ఎందుకు పనికిరాని ఒక వ్యసనం. ఒక డ్రగ్ విలువ ఒక కుటుంబం బలి కావడమే అయితే అది మీరు ఎంతకు వెలకెట్టుకుంటున్నారు? దీన్ని మార్చడానికి మనం ఎవరినో చంపక్కర్లేదు, లేదా మనకి మత్తు పదార్థాలు అమ్మేవాడిని కొట్టక్కర్లేదు. ఈ అలవాటుని మన అలవాట్లతో చేర్చుకుంటే చాలు. డ్రగ్స్ తీసుకోవడం, మద్యం సేవించడం అనేవి అలవాట్లు. వాటిని తుడిచేయండి చాలు. రే నా కొడుక, కళ్ళు కనిపించట్లేదారా? కనిపిస్తుందిరా, చూడు. ఎరా ముష్టి నా కొడక, అంత బలిసిందరా నీకు? అన్న వదిలేండి అన్న, తప్పైపోయింది అన్న, క్షమించండి అన్న. అన్న నాకు అమ్మ నాన్న లేరన్నా, నేను అడుక్కునేవాడిని అన్నా. చావరా ముష్టి నా కొడక. అన్న బాధగా ఉందన్నా. నీ బాధకి నా దగ్గర మందుందిరా. మా అమ్ముంటే ఇలా అయ్యి ఉండేది కాదురా. నీవెలాంటి పరిస్థితిలో ఉన్నా ఎవరైనా ఆపదలో ఉంటాడు, కాపాడు పండు. అమ్మా, నా కథ కూడా ఎవరికైనా తెలిస్తే బాగుండు.